ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు రోడ్డున పడుతోంది. మంత్రి పదవి విషయంలో పాత కొత్త నేతలపై మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి పదవి ఏమో కానీ పార్టీ పరువు రోడ్డున పడుతోందని హస్తం పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. మంత్రి పదవిపై వివేక్ వెంకటస్వామి, ప్రేమ్ సాగర్ రావులు కత్తులు దూసుకోవటం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రివర్గ విస్తరణలో పలు జిల్లాలకు అవకాశం దక్కలేదు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. దాంతో మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు ఈ జిల్లాలకు తప్పకుండా ఛాన్స్ ఉంటుందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతూ వచ్చింది. తాజాగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారంతో పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు వారి వారి స్థాయిలో చేసుకుంటూ అదే సమయంలో పోటీదారులు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటూనే ఉన్నారు. మంత్రి పదవిని దక్కించుకునే విషయంలో తాజాగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మధ్య మాటల తూటాలు పేలాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు ఉన్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిలు గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ ఉంది. ఇప్పుడు మంత్రి పదవి విషయంపై ఎమ్మెల్యే వివేక్ ను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వాళ్లకు మంత్రి పదవ అంటూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తాజాగా ఫైర్ అయ్యారు. అయితే అంతే స్థాయిలో వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ కూడా రియాక్ట్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీకి తాము పట్టేదారులమంటూ ఎమ్మెల్యే వివేక్ సోదరుడైన మరో ఎమ్మెల్యే మాజీ మంత్రి వినోద్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. తాను బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చేది అని, అయినా సరే పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కు కౌంటర్ ఇచ్చారు వివేక్ వెంకటస్వామి. మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మంత్రి పదవి యోగం ఉందో లేదో కానీ నేతలు మాత్రం కత్తులు దూసుకోవడం మొదలుపెట్టారు. మంత్రివర్గ విస్తరణ అన్నప్పుడల్లా కాంగ్రెస్ పార్టీలో నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారాయని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మంత్రివర్గ విస్తరణ జరగకముందే పరిస్థితి ఇలా ఉప్పు నిప్పులా ఉంటే నిజంగా మంత్రివర్గ విస్తరణ జరిగితే రాష్ట్ర కాంగ్రెస్ లో కల్లోలమే చెలరేగేలా ఉందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఘర్వాపసి అయిన వారి విషయంలో అధిష్టాన వైఖరి ఏముంటుందనే అంశం మీద పార్టీ వర్గాల్లో లోతుగా చర్చ జరుగుతోందని సమాచారం. ఈ నేపథ్యంలోనే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని టార్గెట్ చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.